సార్ నమస్తే. నమస్తే సార్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. అంటే ఎప్పటి నుంచో ఈ నెరేటివ్ ఉంది, అంటే సాయిబాబా వైదిక మతానికి సంబంధం లేని వ్యక్తి ఆయన అనే ఒక డిస్కషన్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే వీళ్ళు హిందూ ఫోల్డ్లో ఉన్న ఒక దేవుడిగా భావించడానికి సిద్ధపడట్లేదు ఎవరు, హిందుత్వవాదులు కానీ ఎవరైనా. వైదికులు సనాతన ధర్మము అనేది మార్కెట్లోకి చాలా విస్తృతంగా వచ్చేసింది, కానీ నిజానికి సనాతన ధర్మం హిందూ మతాన్ని అంగీకరించదు. హిందూ మతం అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సనాతన ధార్మికులు. కానీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని మిక్స్ చేసి ఒక కొత్త తరహా టానిక్ ని తయారు చేశారు భారతీయ జనతా పార్టీ వారు. తయారు చేసిన తర్వాత ఈ టానిక్ రుచికి అలవాటు పడిపోయిన తర్వాత వీళ్ళకి సాయిబాబా రుచించటం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సాయిబాబా గుడులు విపరీతంగా కట్టారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో చూస్తే విపరీతంగా సాయిబాబా గుళ్ళు వెలిసినాయి. ఈ కొత్తగా సాయిబాబా గుళ్ళు కట్టిన వాళ్ళ అందరికీ కూడా ఉన్నటువంటి మోటో ఏంటంటే ఇది ఒక పవర్ సెంటర్గా నడుస్తుంది. గుడి అనేది కేవలం ధార్మిక వ్యవహారాలే కాదు, అది రకరకాలుగా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడ నిధులు దాచుకోవడానికి అవకాశం ఉంటుంది, బ్లాక్ మనీ దాచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా వెసులుబాట్లు గుళ్ళ నిర్మాణాల్లో ఉండటం వలన చాలా మంది పారిశ్రామికవేత్తలు గుళ్ళ నిర్మాణం వైపు పెడతారు. కానీ ఇది హిందూ దేవుళ్ళని రాముడి గుడో కృష్ణుడి గుడో లేకపోతే వినాయకుడి గుడో శివుడి గుడో కడితే ఎండోమెంట్ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు రాకుండా ఉండాలంటే సాయిబాబా గుడి బెటర్. సో ముందు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే సాయిబాబా గుళ్ళని పరిధిలోకి తీసుకోవాలి. సాయిబాబా అనేవాడు ఒక అంటే అతనికి ముస్లిం ఐడెంటిటీ కూడా ఉంది. ఇప్పుడు రామదాసు టైంలో చాలా పాపులర్ రామభక్తుడిగా ప్రొజెక్ట్ అయినటువంటి కబీర్ కూడా ముస్లిం మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. ఆయన రాముడి గురించి ఏం చెప్పినప్పటికీ కూడా ఆయనకి ఆ ముస్లిం ఐడెంటిటీ ఉంది. మనం రామదాస్కి ఇచ్చినంత ప్రాధాన్యత కబీర్కి ఇవ్వం. అయితే రామదాసు తనకి గురువు కబీర్ అని చెప్పినప్పటికీ కూడా ఆయన సూఫీయే. కాబట్టి ఇలాంటి తేడాయే సాయిబాబా విషయంలో కూడా ఉంది. కాబట్టి సాయిబాబా అనేవాడు మనకు సంబంధం లేదు. ఆయనకి ఒక రకరకాల ఒక క్లాన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, గోత్రం. అది ఆయన దత్తాత్రేయుడి అంశ అని అలాంటివి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన్ని హిందూ ఫోల్డ్లోకి తీసుకురావడానికి. కానీ ఆయన దేవాలయం ఇప్పుడు షిరిడీలో ఉన్న దేవాలయం కూడా అదొక దర్గానో ఏదో సంథింగ్ అనేది ఉంది అందరికి. అది కాకుండా ఇంకొక ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు. నిర్మించారు. షిరిడి సాయిబాబాని హిందూ దేవుడిగా ఎందుకు అంగీకరించరంటే, ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఈ సాయిబాబా గుడులు కట్టినప్పుడు కొత్తగా సాయిబాబా గుళ్ళు కట్టిన ప్రతి ఒక్కరూ ఏం చేశారంటే సాయిబాబా విగ్రహం పెద్దగా పెట్టి ఆ చుట్టూ రాముడు కృష్ణుడు ఇతర హిందూ దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా ఇలా పెట్టడం మొదలు పెట్టారు. గుడి గోడ చుట్టూ అలా ఉంటాయి. అంటే ప్రదక్షిణలు చేసేవారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతారు. కానీ వీళ్ళు ఈ ప్రదక్షిణ చేసేది ఎవరికి? సాయిబాబాకి. ఇది కదా, ఇది ఎక్కడో చోట గాయపరుస్తుంది మనసుల్ని. అదేంటి, రాముడు చిన్న విగ్రహం, సాయిబాబా పెద్ద విగ్రహం. అంటే సాయిబాబా కాంప్లెక్స్ లో తలదాచుకునేటువంటి ఒక నిరాశ్రయుడిగా రాముడు అనే అభిప్రాయం జనాల్లో కలిగించటం మొదలు పెట్టాక సాయిబాబాని కొంచెం ప్రత్యేకంగా చూడటం అనేది మొదలైంది. ఇది కలిగించటం కోసం ఒక ప్రయత్నం జరిగింది. కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మహారాష్ట్రలో మొదలుపెట్టి దాన్ని ప్రతి చోటకి విస్తరింపజేశారు. ప్రతి ఊళ్ళో, భారతదేశంలో ప్రతి ఊళ్ళోనూ సాయిబాబా గుళ్ళు విపరీతంగా వచ్చినాయి. అంటే నాకు ప్రత్యక్ష అనుభవం ఏమిటంటే, విజయవాడలో స్టెల్లా కాలేజ్ పక్కన ఒక సాయిబాబా గుడి ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఎవరో ఎప్పుడో వచ్చి ఏదో పూజ చేసుకుని వెళ్ళేవాళ్ళు. చిన్న గుడి అది. ఎప్పుడైనా వర్షం పడితే ఆ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళు దాని కిందకి వెళ్ళి నిలబడేవాళ్ళు తప్ప
అసలు ఆ గుడిని ఎవరు గుర్తించే పాపాన్ని పోయేవాళ్ళు కాదు నేను చదువుకునే రోజుల్లో. అంటే అసలు 70s 80s ముందు వరకు అసలు సాయిబాబా అంటే ఎవరో కూడా తెలుగు ప్రజలకు తెలియదు. అప్పటికే ఉంది ఆ గుడి. ఓకే. అప్పటికి ఎవరు కట్టారో తెలియదు, కట్టారు. ఆ గుడి ఉండేది, మేము కాలేజీకి వెళ్తూ వస్తూ చూసేవాళ్ళం దాన్ని. ఓకే. ఎవడు పెద్ద పట్టించుకునేవాడు కదా. విస్తృతంగా ఆయన అయితే పాపులర్ కాలేదు, ఎవరో తెలియదు, మనకు సంబంధం లేని గొడవ. పైగా ముస్లిం అనే అభిప్రాయం కూడా ఉండేది. ఓకే ఓకే ఉండేది కాబట్టి ఎవరు దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. వెళితే కనకదుర్గ గుడికి వెళ్ళేవాళ్ళు, లేదా ఆ పాత శివాలయానికి వెళ్ళేవాళ్ళు. వన్ టౌన్ అంతే, మాచవరం ఆంజనేయ స్వామి గుడి, ఇవి ప్రధానమైన గుళ్ళు. సాయిబాబా లేడ్ సీన్లో. ఎప్పుడైతే 82 మేము డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత నెమ్మదిగా సాయిబాబా ప్రభ మొదలైంది. మొదలై నెమ్మదిగా సాయిబాబా గుళ్ళు వెలవటం మా కాలేజీ దగ్గర 2-3 సాయిబాబా గుళ్ళు కట్టేశారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఏదో బిజినెస్ ప్రయోజనం లేకుండా కట్టరు గుళ్ళు. కాబట్టి ఇది ఎండోమెంట్ వాడు ఇక్కడ కౌంటుకు రాడు కాబట్టి ఇది సేఫ్ అని అనుకుని కట్టారు. అది వాస్తవం. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి మనకు తెలియకుండా. ఒక ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది ఇంకో పేరుతో. అది చూపించడం ద్వారా వీళ్ళతో ఒక సమన్వయం సాధించే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. కానీ వీళ్ళకి లొంగి ఉండాలి. లొంగి ఉన్న చోట వీళ్ళు అంగీకరించారు. లొంగి లేకుండా వాళ్ళు లీడ్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా వీళ్ళు రెండోది యువతల వైపు నుంచి రాముడిని విపరీతంగా పెంచేశారు. పెంచేసిన తర్వాత రాముడి ముందు సరెండర్ అవ్వక తప్పని పరిస్థితి సాయిబాబాకి వచ్చేసింది. లొంగుబాటు. పైగా రాముడికి ఒక లీగాలిటీ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రాముడు అనేవాడికి ఒక చట్టబద్ధమైన ఉనికి దొరికింది ఈ దేశంలో. రాముడికి దొరికిన ఉనికి దశావతారాలకు విస్తరించింది. విష్ణుమూర్తికి కూడా లీగల్ ఇది ఉంది, ఇక్కడ లీగాలిటీ ఉంది భారతదేశంలో. విష్ణుమూర్తికి ఎలా ఉందంటారు సార్? రాముడు ఆయన అవతారమే కదా, త్రూ రాముడు ఆయన కూడా పొందేశాడు, పవర్ వచ్చేసింది ఆయనకు కూడా. ఆ సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వచ్చేసింది, వాళ్ళ భార్యలకు వచ్చేసింది. అలా అప్పటికి హిందూ క్లాన్లో బలంగా ఉన్నటువంటి దేవుళ్ళందరూ లీగాలిటీ పొందేశారు రామజన్మభూమి అనే జడ్జిమెంట్ ద్వారా పొందేశారు. కాబట్టి ఇతన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు సాయిబాబాని. సాయిబాబా అనేవాడు మనకి సంబంధం లేని గొడవ. మనం రాముడిని తీసుకెళ్ళి అక్కడ చిన్న విగ్రహం పెట్టడం ఏంటి సాయిబాబా గుళ్ళు? ఇంతటి రాముడిని తీసుకెళ్ళి ఇంత దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నటువంటి రాముడిని తీసుకెళ్లి సాయిబాబా గుళ్ళో చిన్న విగ్రహం పెట్టి దండం పెడతారా మీరు? ప్రదక్షిణేమో ఆయనకి చేసి ఈయనకు దండం పడేసి వెళ్ళిపోతారా? ఇలా అయితే ఎలా కంట్రోల్ చేయగలం మనం ఈ దేశాన్ని? రాముడు కదా సెంటర్ లో ఉండాల్సింది. రాముడు స్వతహాగా క్షత్రియుడు, ఇక్కడ సాయిబాబానేమో ఆయన స్వతహాగా ఆయన ఒక కాదు ముస్లిం ఏదైనా కావచ్చు. అంటే మనకి ఒక నెరేటివ్ స్టైల్ ఉంది. ఎవరైనా ఒక ముస్లింని హిందూ మతాభిమానిగా చిత్రీకరించాలనుకుంటే ఆయనకు ఒక స్టోరీ అల్లుతారు వెనకాల. ఆ స్టోరీలో ఆయనకి ఎక్కడో ఒక బ్రాహ్మణ లింక్ ఉంటుంది ఆ ఫ్యామిలీకి. అంటే కబీర్ విషయంలో కూడా అలాంటి స్టోరీ విన్నాను నేను చిన్నప్పుడు. ఒక బ్రాహ్మణ వితంతుకి పుట్టాడు ఆయన అనే, అంటే విత్ ముస్లిం లింక్ తో. అలాంటి స్టోరీ ఒకటి విన్నాను నేను ఎప్పుడో స్కూల్ డేస్ లో. అది ఆ నెరేటివ్ వాంటెడ్ గానే కల్పిస్తారనేది నేను అనుకుంటున్నా. సహజంగా పురాణాలు ఇవన్నీ కూడా ఇలాంటి అలా కల్పనలే. ఆ నెరేటివ్ లోకి ఈ వీళ్ళు ముస్లిం నుంచి హిందూ అభిమానిగా మార్చాలనుకున్న క్యారెక్టర్కి ఒక లింక్ ఇస్తారు ఎక్కడో. ఆ లింక్ ఎస్టాబ్లిష్డ్ లింకే తప్ప ఒరిజినల్ లింక్ అయి ఉండకపోవచ్చు. అలా ఎంట్రీ ఇచ్చి ఇతని ద్వారా కొంత హిందూ సమాజం లబ్ధి పొందింది మాట వాస్తవం. ఎవరి నుంచి? ఈ సాయిబాబా అనే క్యారెక్టర్ నుంచి పొందేశారు. కానీ ఇంతకంటే విస్తృతమైన లాభం ఇక్కడ రాముడు అనే క్యారెక్టర్ నుంచి పొందుతున్నారు. కాబట్టి లాభం వచ్చే చోట ఉంటారు కానీ ఇక్కడ ఎందుకు ఉంటారు? పైగా మనం గొడవ పడవలసింది ఈ దేశానికి శత్రువులుగా ప్రొజెక్ట్ చేయవలసింది ముస్లింలకు. వాళ్ళ దేవుడిని మళ్ళీ మనం కొలవటం ఏమిటి? అక్కడ ఉన్న ఫకీర్ని, ఒక
అంటే చిన్నజీయర్ గారి భాషలో చెప్పాలంటే అతను కాఫిర్. ఏంటి సార్? కాఫిర్ 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 అంటారు. కాఫిర్ అంటే ఆ కాఫిర్ అంటే అదొక కాఫిర్ అంటే ద్రోహినే. అలాంటి ముద్ర వేసేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం భుజానికి ఎత్తుకోవటం ఏమిటి, పైగా మన దేవుళ్ళని తీసుకెళ్ళి అక్కడ చిన్న రూపాల్లో పెట్టడం ఏమిటి, ఇది క్లాష్ గా మారింది. మారిన తర్వాత ఇది నరనరన ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో అసలు సాయిబాబా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎక్కువ షిరిడీకి రాకపోకలు ఎక్కువగా జరిగేవి. కానీ అది క్రమేణా కొంత బలహీన పడుతున్నట్టుగా. అంటే ఆ టైంలో ఐటీ భూము, లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఈ లెఫ్ట్ భావజాలం ఇన్ఫ్లుయెన్స్ విద్యాలయాల్లో తగ్గుతున్నటువంటి సందర్భంలోను, బతుకు భయం పెరుగుతున్న సందర్భంలోను దేవుడి ఆలంబన దిశగా కూడా విద్యార్థులు కదిలారు. మా రోజుల్లో దేవుడి వైపు పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు. మా తర్వాత జనరేషన్లలో మొదలైంది అది. ఆ మొదలైనప్పుడు వాళ్ళకు కొత్త దేవుడుగా కనిపించాడు ఈయన. అంటే అంతకుముందు చిన్నప్పటి నుంచి గుడి తిరుమల వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, కానీ ఏదైనా కొత్తకు వింత పాతకు రోత అన్నట్టుగా అది ఇది కొంచెం ఇది ఒకసారి ట్రై చేసి చూద్దామని వెళ్ళి చాలా మంది అక్కడ మొక్కుకున్నారు. కొంతమందికి పనులు అయినాయి. పనులు అవటం అనేది వీడి కృషే, వాడి ప్రభావం కంటే కూడా వీడు చేసిన వర్క్ మీద ఆధారపడే పని అవుతుంది. కానీ పని అవటము, అక్కడ మొక్కుకోవడము లింక్ చేసుకొని వీళ్ళకి ఆపాదించేసి సాయిబాబా గుడికి వెళ్ళానండి ఆ రోజు, నిజానికి అవదనుకున్నాను, నేను చదివినవే పరీక్షలో వచ్చాయి, ఆ రావడం వెనకాల ఈయన ప్రభావం ఉందని నేను నమ్ముతున్నాను అని ఒక స్టూడెంట్ చెప్తే అది 10 మందికి ప్రచారం అవుతుంది. అట్లా వాళ్ళు కూడా న్యూజన్ గాడ్ గా ఆయన ఎమర్జ్ అయ్యాడు సాయిబాబా. ఈ న్యూజన్ గాడ్ గా ఎమర్జ్ అవటం ఒక జనరేషన్ ని మనం కోల్పోతున్నాం అనే భయం మొదలైంది ఇక్కడ. అందుకని ఈ సాయిబాబా గారిని గట్టిగా కొడితే తప్ప కుదరదు అనే అభిప్రాయానికి వచ్చారు వీళ్ళు. వచ్చి తరచూ షిరిడీ వెళ్ళి దాడులు చేశారు కదా వీళ్ళు. బస్సులు వేసుకుని వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి గొడవ చేశారు అక్కడ. ఈ బస్సులు వెళ్ళటం తప్పు, సాయిబాబాని మనం మన ఫోన్లో ఉంచుకుందాం అని కొంతమంది స్వామీజీలు ఒక సమన్వయం కుదర్చడానికి ప్రయత్నం చేసి విఫలురై వదిలేశారు. ఇప్పుడు సాయిబాబాని హిందూ ఫోల్డ్ లోకి కలుపుకోవటానికి అయితే ఈ సనాతనవాదులు, యాక్టివ్ గా ఉండే సనాతనవాదులు అయితే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఒక 100 సంవత్సరాల క్రితం ఆయన చరిత్ర మనకు తెలుసు, సాయిబాబా ఒక ముస్లిం అని. అలానే ఇప్పుడు తమిళులు వాళ్ళ వాదన ఏంటంటే కుమారస్వామి కూడా అసలు హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు, వైదిక మతంతో ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఒక వైదిక గాడ్ కాదు, మా దేవుడు మా ఒక ఆదివాసీల దేవుడు, ఆయన్ని కలిపేసుకున్నారు అని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఎవరు కార్తికేయుడు, ఎవరు శివుడు కుమారుడు, శివుడు ఎవరు వైదిక దేవుడే, వైదిక దేవుడుగా ప్రొజెక్ట్ అయ్యాడు కానీ ఆయన వైదిక దేవుడు కాదు. చారిత్రక ఆధారాలు ఉన్నాయా సార్? అంటే హిందూ మతంలో ఇంతమంది దేవీ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే యాడ్ అవుతా వచ్చారు. దీన్ని పింగళ నాగేంద్రరావు గారు ఒకలాగా రాశాడు. 1922 ప్రాంతాల్లో ఆయన కృష్ణా పత్రికలో ఎడిటోరియల్స్ రాస్తూ హిందూ మత విస్తరణ మీద కొంత దృష్టి ప్రసరించాడు. అది ఉంది, కృష్ణా పత్రిక సంపాదకీయాలని తెలుగు అకాడమీ వారు వేసిన గ్రంథంలో ఉంది. అది ఆయన ఏమంటాడంటే హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారంటే ఇక్కడ చాలా దాడులు జరిగినాయి ఈ ప్రాంతంలో, అనేక మంది దాడులు చేశారు. వచ్చేవాడు ఒక దేవుడిని పట్టుకుని వచ్చాడు, ప్రతివాడికి ఒక దేవుడు ఉంటాడు, వాడు వచ్చే టైంకి ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు ఆల్రెడీ. ఈ ఉన్న దేవుడితో యుద్ధం జరుగుతుంది, వాడు ఓడిపోతే వాడు సరెండర్ అవుతాడు, సరెండర్ అయినప్పుడు వాడి దేవుడిని కూడా ఇక్కడ పెడతాడు, గెలవటానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది ఓడిపోయి కలిసిపోయిన దేవుళ్ళు ఉన్నారు, గెలిచిన సందర్భంగా పీపుల్ని అకామిడేట్ చేయడానికి కలుపుకున్న దేవుళ్ళు ఉన్నారు. ఇలా ఇంతమంది దేవుళ్ళు తయారయ్యారు మనకి.
ఓకే. ఇంత కాంప్లెక్సిటీ పెరగడానికి హిందూ మతంలో ఇంత కాంప్లెక్సిటీ పెరిగిందంటే ఎన్ని దాడులు జరుగుంటాయో అది కదా మనం పరిశీలించాల్సింది చరిత్రలోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక దేవత, ఇద్దరు దేవతలు ఇట్లా ఉంటారు కదా సార్? ఉంటారు గ్రామ దేవతలు. గ్రామ దేవతల కల్చర్ ఎలా పెరిగిందంట? గ్రామ దేవతలు, బొడ్రాయి, ఇవన్నీ ఊరికి సంబంధించిన వ్యవహారాలు. అది కల్చర్, గ్రామ కల్చర్. ఇప్పుడు అది ఆ గ్రామం గురించి, గ్రామం సెంటర్ గా మాట్లాడటం అనేది ఉగ్రవాదం అంటున్నాడు మన సనాతన పవన్ కళ్యాణ్. ఉండకూడదు అంటే సెంట్రల్ గాడ్ ఉండాలి, సెంట్రల్ దేశీయం, జాతీయ సమగ్రత అంటాడు. రాముడి ముందు మోకరిల్లకపోతే తంతాడు ఆయన. ఇప్పుడు ఈ జాతీయ సమగ్రతోన్మాదంలో కూడా సాయిబాబా కుదరదు మనకి. అంటే ఇప్పుడు వీళ్ళని గ్రామ దేవతల్ని వీళ్ళని కూడా సబ్మిసివ్ గాడ్స్ గానే చూపించారు. అంటే వీళ్ళంతా అంతే, వాళ్ళు ఎక్కడో చోట లింక్ వేసేస్తారు. ఒక థియరిటికల్ లింక్ పడేస్తే పడి ఉంటారు వాళ్ళు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. అంటే చరిత్రలో నిజరూపాలతో ఉన్నటువంటి ఎవరినైనా సరే ఇప్పుడు గ్రామ దేవతలందరికీ నిజ కథలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో వాళ్ళ జీవితం నుంచి వాళ్ళు దేవతలుగా రికార్డ్స్ ఉన్నాయి, దేవతలుగా ఎమర్జ్ అవుతారు. ఆ ఎమర్జ్ అయిన వాళ్ళకి ఏదో అంశిస్తారు వీళ్ళు, కానీ మహిమ ఆపాదిస్తారు వారికి. ఆపాదన చేసి ఒక డివైన్ ఏరియాలోకి తీసుకెళ్ళిపోతే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఓకే, ఇప్పుడు కాంతార సినిమా చూసుకుంటే ఫస్ట్ కాంతార పార్ట్ 1లో వైదిక దేవుళ్ళ ప్రస్తావన అయితే లేదు, కానీ రెండో పార్ట్కి వచ్చేసరికి వాళ్ళు లోకల్ గాడ్స్ ని కూడా శివుడితో ముడిపెట్టారు, శివుడిని చూపించారు. అంటే ఒక ఎమోషన్ అయితే జనరేట్ చేశారు. అంటే మోర్ మార్కెటబుల్ అంటారా వైదిక్ గాడ్స్ అనేది? అంటే విస్తృత ప్రజల అప్పీల్ ఉంది వాళ్ళకి, విస్తృత ప్రజల అప్పీల్ ఉంది కాబట్టి వాళ్ళు గైడ్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అంతే. అందుకని భారతదేశంలో అంటే ఆయన అన్నట్టుగా ఏ దేవుడు ఏ సమయంలో సమన్వయం సాధించి మతంలో కలిశాడో డీకోడ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ఒక రాసిపోసి ఒక గ్రంథ రూపంలో లేదు. దాన్ని మనం తెలుసుకోవాలంటే దేవి దేవతల విగ్రహాలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడికి ట్రావెల్ అయ్యారు, అలాగే పురాణాలు ఏమిటి, వీటన్నిటిని డీకోడ్ చేసుకుంటే తప్ప మనకి జ్ఞానం రాదు. ఇది అసలు దీన్ని ముట్టుకోవడమే మహాపాపం. అంటే మనకు చరిత్ర తెలియదు. చరిత్ర తెలుసుకోవాలంటే వీళ్ళతో ట్రావెల్ అవ్వక తప్పదు అని చెప్పాడు ఆయన. అదే శిరోధార్యం, అదే గైడ్ లైన్. కాబట్టి దీన్ని ఆ యాంగిల్లో అర్థం చేసుకుంటే తప్ప కుదరదు. అలా సాయిబాబాతో ఒక ఉపయోగం ఉన్నంతకాలం సాయిబాబా నడిచాడు. సాయిబాబా అవసరం మార్కెట్కి తీరింది ఇప్పుడు. సో మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదు సాయిబాబా. ఎగ్జిట్ చూపించేసరి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ఏరియాకి, ఆయన లొకాలిటీకి, ఆయన పీపుల్లోకి ఆయన వెళ్ళిపోతాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.